మొదటి యోహాను 3వ అధ్యాయము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమిపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాడిని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమవుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞని ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. వాక్య రూపధారివై నన్ను నడిపిన యేసయ్యా, వాక్య రూపదర్శనం చూపిన నా మెస్సయ్యా, వాక్య రూపధారివై నన్ను నడిపిన యేసయ్యా, వాక్య రూపదర్శనం చూపిన నా మెస్సయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
ఆరాధన హల్లెలూయా, ఆరాధన హల్లెలూయా. వాక్యరూపధారివై నన్నడిపిన యేసయ్యా, భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిచ్చెదనంటివయా. భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిచ్చెదనంటివయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన హల్లెలూయా, ఆరాధన హల్లెలూయా. వాక్యరూపధారివై నన్ను నడిపిన యేసయ్యా, దాహము చేత తప్పించు సమస్త జనులారా నా యొద్దకు రండి, దాహము తీర్చెదనంటివయా. దాహము చేత తప్పించే సమస్త జనులారా నా యొద్దకు రండి, దాహము తీర్చెదనంటివయా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన హల్లెలూయా, ఆరాధన హల్లెలూయా, ఆరాధన హల్లెలూయా, ఆరాధన హల్లెలూయా. వాక్యరూపధారివై నన్నడిపిన యేసయ్యా, వాక్యరూపదర్శనమే చూపిన నా మెస్సయ్యా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పింతు ప్రభువా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పింతు ప్రభువా. నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. పాపమనే ఊబిలోన పడి ఉన్న నాకై, గుడ్డివాడనై బ్రతుకుతున్న నాకై. పాపమనే ఊబిలోన పడి ఉన్న నాకై, గుడ్డివాడనై బ్రతుకుతున్న నాకై. దేవునితో సమానతను విడిచావా, నా కొరకై రిక్తుడిగా మారావా. దేవునితో సమానతను విడిచావా, నా కొరకై రిక్తుడిగా మారావా. మరణము వరకు సిలువ, మరణము వరకు, మరణము వరకు సిలువ, మరణము వరకు తగ్గించుకున్నావా. యేసయ్యా ప్రాణమునే అర్పించావా, తగ్గించుకున్నావా. యేసయ్యా ప్రాణమునే అర్పించావా, నా కొరకై
ప్రాణమునే అర్పించవా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించవా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించవా. నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేక పరచావు, నీ కృపతో నన్ను పిలిచి ప్రత్యేక పరచావు. విశ్వాస నిరీక్షణలో నన్ను నిలువబెట్టావు, విశ్వాస నిరీక్షణలో నన్ను నిలువబెట్టావు. నీ ఆత్మశక్తిని నాకిచ్చావా, సాతాను శక్తిని జయించుటకు. నీ ఆత్మశక్తిని నాకిచ్చావా, సాతాను శక్తిని జయించుటకు. అంతము వరకు, మరణంతము వరకు, అంతము వరకు, మరణంతము వరకు నిన్ను నేను మరువను దేవా. యేసయ్యా నీ కొరకే జీవించేదా, నిన్ను నేను మరువను దేవా. యేసయ్యా నీ కొరకే జీవించేదా. యేసు నీ కొరకే జీవించేదా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పింతు ప్రభువా. నేనేమి ఇవ్వగలను తండ్రి, నేనేమి అర్పింతు ప్రభువా. నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా, నన్నే నీకు కానుకగా అర్పింతునయ్యా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. అయోగ్యుడైన నాపై కృప చూపావా, నన్ను రక్షించావా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మించింది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ, సముద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది ఒళ్ళలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక, అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది ఒలలోన పడి ఉండగా, నీతోవని ఎరుగక,
ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమా, సముద్రాల లోతును మించింది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమా, సముద్రాల లోతును మించింది. దీనులను బలవంతులుగా చేయుచు శ్రమపడు వారిని లేపుచు దివ్యోపదేశము నందించుచు దివ్యలుగా వెలిగించుచు దీనులను బలవంతులుగా చేయుచు శ్రమపడు వారిని లేపుచు దివ్యోపదేశం నందించుచు దివ్యలుగా వెలిగించుచు దయచేయమనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దయచేయమనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దిన దినము అడగకనే అక్కెర తీర్చావు నీ కృపలతో దిన దినము అడగకనే అక్కెర తీర్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమా సముద్రాల లోతును మించింది విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువైనది నీ ప్రేమా సముద్రాల లోతును మించింది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం ఆమేన్ ఆమేన్ విలువైన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియులారా చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం కుడి వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు ఉదయకాలం వాతావరణం చల్లగా ఉంది అయినప్పుడు కూడా అందరు లేచి మీరు సిద్ధపడి ప్రార్థన పూర్వంగా వచ్చిన ప్రత్యేక స్తోత్రం దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా
ఒక వాక్యం మనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా మనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చివాడిని ప్రేమించును. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం మీరు దేశ ఉదయాలు చదివినప్పుడు ఫైనాన్షియల్ విషయం అని మాత్రం చేసి అనుకోకండి, అదొక భాగం అప్పుడు కూడా. సరే చూడండి, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ అంటే మన తీర్మానం చాలా ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. తీర్మానం. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్ అని రాయబడింది. కాబట్టి ప్రియుల తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. తీర్మానం. ఇప్పుడు మనం బ్రతుకులో ప్రియులను మనం చూస్తున్నైతే సువార్త విని రక్షణ పొందినప్పుడు మనం మంచి ఒక నిర్ణయం తీసుకున్నాం అనమాట. అంటే దేవుని చిత్తానుసరమైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకున్నాం అనమాట. దాని ఒక మేలు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు నాతో ఆ కాలంలో ముగ్గురు సువార్థికులు, అంటే ముగ్గురు సువార్థికులు కాదు కానీ ముగ్గురు, కొందరు సువార్థికులు కూడా ఉన్నారు. ముగ్గురు సువార్త చెప్పామన్నమాట. కానీ నేను ఆ సమయంలో అంగీకరించలేదు. ఆ టైంలో వారు ప్రారంభ సమయంలో వారు సువార్త నాతో చెప్పినప్పుడు నేను అంగీకరించలేదు. ఎందుకంటే దానికి వ్యతిరేకమైన చాలా తెలివి, జ్ఞానం నా మనసులో ఉంది అనమాట. కానీ నేను ఇబ్బందులు వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తుతో ప్రార్థన చేశాము. సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలగించిన కాబట్టి, అలాగే ఇప్పుడు ఇలా దేవుడిని ఒక పని చూసుకొని, దేవుని ఒక గొప్పతనం చూసుకొని నేను తర్వాత రక్షణ పొందామన్నమాట. ప్రభువును అంగీకరించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని మన రక్షణ పొందినప్పుడు ఆ రోజు, లేదంటే ఆ రోజు మనం ఆ రక్షణ యేసుక్రీస్తును అంగీకరించిన ఆ నిర్ణయం ప్రియులరా మంచి నిర్ణయం అనమాట. కాబట్టి యూ మస్ట్ ఈచ్ డిసైడ్. ఓకే, ఫస్ట్ మనం చూసినట్లయితే డిసైడ్ అంటే తీర్మానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం మంచి తీర్మానాలు తీసుకోవాలి, తప్పుడు తీర్మానాలు దయచేసి తీసుకోవద్దు అనమాట. చాలా మంది తప్పుడు తీర్మానాల్లో బ్రతున్నారు కాబట్టి అనవసరమైన సమస్యలు వస్తాయి అనమాట. అనవసరమైన సమస్యలు. కాబట్టి ప్రియుల మంచి నిర్ణయం మనం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇంకా మనం చూసినట్లయితే పెళ్లికి ముందు, అంటే మన అమ్మాయిగా ఉన్నప్పుడు పెళ్లికి ముందు మనం ప్రార్థన చేస్తాం, ఒక నిర్ణయం తెస్తాం. ఫలానా అమ్మాయి లేదంటే ఫలానా అబ్బాయి మనం నచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా, అది ఒక మన లైఫ్ లో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం అనమాట. కాబట్టి మనం జీవితంలో ప్రియులరా మనం నిర్ణయం చాలా ప్రాముఖ్యమైన, డెసిషన్ చాలా ప్రాముఖ్యమన్నమాట. ఇప్పుడు ఈ రోజు మనం ఈ మీటింగ్ లో వచ్చామంటే ఫస్ట్ మనం ఆలోచన చేసి ఉండొచ్చు. ఆలోచన చేస్తాము, తర్వాత తీర్మానంలోనికి వస్తాం అనమాట. ఫస్ట్ మనం ఆలోచన చేస్తాం, తర్వాత మనం తీర్మానం చేస్తాం అనమాట. తీర్మానం చేసినప్పుడు తర్వాత అది క్రియారూపంగా తర్వాత మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియుల తీర్మానం లేదంటే డిసిషన్, నిర్ణయం అది చాలా ప్రాముఖ్యమన్నమాట. కాబట్టి దీనిలో ప్రియుల మనం చూసిన దేవుడు మనకందరకు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. ఫ్రీ విల్ అంటే ఫ్రీడమ్, అంటే ఫ్రీ విల్ ఇచ్చాం. మనకు ఫ్రీడమ్ ఉంది అనమాట, ఫ్రీ విల్ ఉంది అనమాట. కాబట్టి మంచి చెడు ఏది మనం తీసుకోవాలో అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా తోటములో మనం చూస్తున్నాము, దేవుడు ఆ తోటములో జీవవర్షం, ఆ తోట మధ్యలో జీవవర్షం ఉన్నట్టు ప్రియులారు మనం చూస్తున్నాము. లాగా మంచి చెట్టు, తెలివైన చెట్టు ఉన్నట్టు మనం చూస్తున్నాము. అది మాత్రం కాకుండా ఆహారం కొరకున్న చెట్లు. ఇప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పారు, మంచి చెట్లు, తెలివైన చెట్టు అది తినవద్దని దేవుడు చెప్పామన్నమాట. కానీ ఆహారం కొరకు అది ఎంతైనా తినవచ్చు, జీవవర్షం కూడా తినవచ్చు అనమాట. కానీ ఏదైతే దేవుడు తినవద్దు ఆ చెట్టు, ఆ పండు ప్రియులార తిన్నట్టు ప్రియులార మనం చూస్తున్నాం. సాతాను ఒక మాటని బట్టి హవ్వ మోసపోయామన్నమాట. అంటే తప్పుడు నిర్ణయం చేసామన్నమాట. అంటే డిసిషన్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ తప్పుడు నిర్ణయాన్ని బట్టి దాని ఒక ఎఫెక్ట్ ఇప్పుడు కూడా మానవులు దానికి ఎఫెక్ట్ ఉన్నట్టు ప్రియులార మనం అర్థం చేసుకోవచ్చు. హవ్వ ఆమె తప్పుడు నిర్ణయం, తర్వాత ఆదాం కూడా తప్పుడు నిర్ణయం చేశామన్నమాట. రాంగ్ డిసిషన్, దాని వలన ఎఫెక్ట్ ఇప్పుడు కూడా దాని ఒక ఎఫెక్ట్ ప్రియులార మానవులు అనుభవిస్తుంది అనమాట. సరే, దాని నుండి విడిపించడానికి ప్రియులార మనం చూసినట్లయితే తండ్రి దేవుడు ఇంకా ఒక నిర్ణయం తీస్తున్నట్టు మనం చూస్తున్నాము. తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని పంపించామన్నమాట. అది మంచి ఒక నిర్ణయం. ఎందుకంటే మనం రక్షించాలంటే ఇంకా వేరే మార్గం లేదు. తన ప్రియ కుమార్ని
సాక్రిఫైస్, తన ప్రియ కుమారు యేసుక్రీస్తును పంపించామన్నమాట. కాబట్టి తండ్రి మంచి నిర్ణయం తీసుకొని తర్వాత యేసుక్రీస్తు కూడా దానితో ఏకీభవించుకొని తండ్రి చిత్తం కొరకు ప్రియులారా సిలువలో తన ప్రాణం పెట్టడానికి నిర్ణయం చేసుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. లేదంటే మనం పాపక్షమాన్ని పొందలేదు, నిత్య జీవనం పొందలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది బైబిల్ గ్రంథం తప్పుడు నిర్ణయాలు చేసిన వారి గురించి మనం చూస్తున్నాము, మంచి నిర్ణయాలు చేసిన వారి గురించి కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన బ్రతుకులో ప్రియులారా నిర్ణయం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం, ఈ మీటింగ్ లో మీరు రాలేదు అని ఒక నిర్ణయం మీరు తీసుకొని ఉంటే తర్వాత అది చేంజ్ చేయడం మీ వల్ల మాత్రమే సాధ్యం, వేరే వారి వల్ల కష్టమే. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు మీటింగ్ లో వస్తామని మీరు నిర్ణయం చేసుకొని ఉంటే ఆపడానికి కూడా కష్టమే. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా నిర్ణయం విషయంలో మనం చూసినట్లయితే మోసే ఒక మంచి నిర్ణయం చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో భాగం రాయబడింది. మోసే తన జీవితంలో మంచి ఒక నిర్ణయం తీసుకున్నామన్నమాట. ఒకసారి వాక్యం ప్రియులారా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనములో అది రాయబడింది. ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి కాబట్టి ప్రతిఫలం చూసామన్నమాట. మోసే ఆ కాలంలో ప్రతిఫలం చూసామన్నమాట. కాబట్టి ప్రతిఫలం క్యాల్కులేట్ చేసినప్పుడు క్రీస్తు కొరకు నింద సహించుకోవడం, శ్రమ పొందుకోవడం, క్రీస్తు కొరకు నిలబడడం, దేవుని కొరకు నిలబడడం, దేవుని పక్షంగా నిలబడడం గొప్పదని అర్థమైంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు కొరకు ప్రియులరా నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించుకొని మీరు వెళ్తున్నారేమో, కానీ దానికి గొప్ప రివార్డు ఉందని, గ్రేట్ రివార్డు ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులరా మనం చూసినట్టే మోసే తప్పుడు నిర్ణయం కాదు, ఆ విషయంలో మనం చూసినట్టే మంచి ఒక డిసిషన్ నిర్ణయం చేసినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ తీర్మానాలు నిర్ణయం చాలా ప్రాముఖ్యం అనమాట. అది మన చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మోసే ప్రియులారా మనం చూస్తున్నది మంచి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దేవుని చిత్తం దేవుడు పిలిచారు, బట్ ఆ చిత్తానికి నిలబడిన కాబట్టి మనం చూస్తున్నాము అనేకులు ఆ కాలంలో దీవించబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మోసే యొక్క నాయకత్వంలో అనేకులు దీవించబడి. కాబట్టి ప్రియులారా మనం ఏ కాలంలో బ్రతుకుతున్న మనం కూడా దేవుని చిత్తానుసారంగా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా ఈ వాక్యంలో 2 కొరింథీయులు 9:7 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి మన హృదయంలో అన్నమాట నిర్ణయం తీసుకోవడం. హార్ట్, ఇన్ యువర్ హార్ట్, హౌ మచ్ టు గివ్ అని రాయబడింది. హౌ మచ్ టు గివ్ అని రాయబడింది. ఇప్పుడు దేన్ని ప్రియులారా మన స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే, దీనిలో మనం ఆత్మీయంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ వాక్యం మనం ఇవ్వాలి అంటే మనకు ఉండాలి అనమాట, మనలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయుల 1:3 ప్రకారం మనం చూసినట్లయితే తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. అంటే దానికి అర్థం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉంది. కాబట్టి మనం నిర్ణయం చేసుకోవాలి, ఇది ఇవ్వాలో వద్దని మన చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. ఏంటది? తండ్రిని దేవుడు నిర్ణయం చేశాం. ఏంటది? క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన దీవెనలు మనకి ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తును పొందిన, యేసుక్రీస్తును అంగీకరించిన, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మన ఆత్మలో వచ్చిన ఆ రోజు నుండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలంతా కూడా మన ఆత్మలోనికి వచ్చేసామన్నమాట. క్రీస్తుతో పాటు, పరిశుద్ధాత్మతో పాటు, లేదంటే క్రీస్తుతో పాటు మన ఆత్మలో అది ఉంది. అది మన ఆత్మలో ప్రియులారా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం మాత్రం కాదు, అది విప్పడం నేర్చుకోవాలి, అది పంచిపట్టడం నేర్చుకోవాలి అనమాట. ఇది ఇవ్వడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇవ్వడం ప్రియులారా మనం ఎలాగ నేర్చుకోవాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకనప్పుడు దానిలో ఇంక్రీస్ అవుతాం.
పరిశుద్ధాత్మతో కలిసి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది రెండు విధంగా ప్రియులారా ప్రజలు విత్తనాలు పెడతారనమాట. రెండు విధంగా ప్రాముఖ్యంగా స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే రెండు విధంగా అనమాట. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో అదే ఆ వచనం రాయబడి ఉంది. కొందరు సిన్ఫుల్ నేచర్ పాప స్వభావాన్ని బట్టి విత్తనాలు వేస్తారు, అంటే శరీర క్రియలు. కొందరు పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మానుసారంగా విత్తనాలు వేస్తారు. కాబట్టి మీరు ఎలాగ విత్తనాలు వేస్తున్నారు? చాలా ప్రాముఖ్యమైనమాట దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది ఏ విత్తనాలు అయితే మనం విత్తనాలు అయితే నాటుతుందో దానికి తగినట్టు కోత మాత్రమే వస్తుంది. అందుకొరకు మీ విత్తనాలు ఏం నాటుతుంది అని ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన మనం చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ కదా మనకు నేర్పిస్తుంది. ఒకసారి చదువుతారమ్మా. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఎస్, చూడండి ఆ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే those who live only to satisfy their own sinful nature will harvest decay and death from that sinful nature. ఈ పాప స్వభావం నుండి మనకు మరణం ఇంకా క్షేద వస్తాయన్నమాట, డీకే వస్తాయని రాయబడింది. పాప స్వభావం నుండి విత్తనాలు వేసే వ్యక్తులు. కాబట్టి ఇంకా కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మలో ఆధారపడి విత్తనాలు వేసేవారు ఉన్నారు, అంటే ఆత్మీయంగా నడిచేవారు, ఆత్మానుసరంగా బ్రతికేవారు. వారు ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బట్ దోస్ హూ లివ్ టు ప్లీజ్ ద స్పిరిట్ విల్ హార్వెస్ట్ అంటే పంట ఉంది అనమాట. హార్వెస్ట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్య జీవన్ ఫ్రమ్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా ప్రియులారా లేదంటే క్రీస్తు ద్వారా నిత్య జీవన్ అనుభవం, అంటే దేవునితో బ్రతికే అనుభవం. హల్లెలూయా. కాబట్టి ఇది మన నిర్ణయంలో ఉంది అనమాట. ఇది ఏది పొందుకోవాలి అని మన నిర్ణయంలో ఇప్పుడు ఉంది, మీ నిర్ణయంలో ఉంది, నా నిర్ణయంలో ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా నిర్ణయం చాలా ప్రాముఖ్యం. వీరు చెప్పినట్టు అంత మనం చేయడానికి వీల్లేదు, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు చెప్పినట్టు, పరిశుద్ధాత్మదేవుడు చెప్పినట్టు ప్రియులారా మనం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం చాలాసారి ఏమవుతుంది అంటే మనుషులకు ఇంపార్టెంట్ ఇస్తారేమో దేవుని కంటే, అది ప్రమాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులను మనం గౌరవించాలి. బైబిల్లో రాయబడింది ప్రతి ఒక్క మనుషులను మనం గౌరవించాలి. అయినప్పుడు కూడా ప్రియులారా నిర్ణయం మాత్రం పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తానుసారమైన నిర్ణయం చేసుకొని మంచి విత్తనాలు వేసుకొని ప్రియులారా బ్రతకడం నేర్చుకోవాలి. కాబట్టి విత్తనాలు వేసే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే నిజంగా స్పిరిచువల్, ఆత్మీయంగా, అంటే మన క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తు ప్రేమ మనలో ఉంది, పరిశుద్ధాత్మ వలన క్రీస్తు యొక్క ప్రేమ మనలో నింపబడి ఉంది అని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ప్రేమ మనం రిలీజ్ చేయాలన్నమాట. అంటే ప్రేమ సువార్త మన ఇద్దరితో చెప్పడం, అది కూడా ఒక విత్తనాలు వేయడం అనమాట. విత్తనాలు వేయడం అంటే మీరు దేశం అనుకోవద్దు, ఫైనాన్షియల్ మాత్రం కాదు, లేదంటే ఫైనాన్షియల్ మాత్రం అంటే మినిమం, అంటే దేవుని ప్రేమ సువార్త మన ఇద్దరితో పరిశుద్ధాత్మ వలన చెప్పాలి వద్దా మీరు హృదయంలో నిర్ణయం చేసుకోవాలి అనమాట. అది మీరు తప్పుడు నిర్ణయం చేసుకొని ఉంటే మీరు చెప్పలేదు, కానీ మంచి నిర్ణయం మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి, ఒకవేళ కొందరికి ఉంది స్తోత్రం, అది చెప్పడానికి భయం వస్తాము, ధైర్యం లేదాము, కానీ దేవుడు బలపరుస్తాడు. అందుకని హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. దేవా మీ ఆత్మతో నేను అధికంగా నింపుము, మీ ప్రేమ సువార్త చెప్పినట్టు మంచి విత్తనాలు అనేకలు హృదయంలో దేవుని యొక్క విత్తనాలు వేసినట్టు నన్ను బలపరచమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు తెలుసు మన మధ్యలో చాలా మంది కొందరు ఈ మధ్యలో వాక్యం, బైబిల్ నుండి వాక్యాలు పొందుకొని, దేవుని నుండి వాక్యాలు పొందుకొని అనేకల హృదయంలో నీకు అది విత్తనాలు వేస్తుంది అనమాట. అది ఒక మంచిదనే. కొందరు ఉన్నారు వాక్యం పొందుకొని నేను వాక్యం ఇవ్వలేదు అని తప్పుడు నిర్ణయం చేసుకున్న వారు కూడా ఉన్నారు. స్తోత్రం. కాబట్టి వారు మార్చుకోవాలి, మనసు పొందాలి దేవునికి. స్తోత్రం. లేదు కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం. అదే మన హృదయంలో మనం చేసుకోవాలన్నమాట. లేదు కాబట్టి ఇంకా వాక్యం విత్తనాలు వేసుకో విషయంలో ప్రియులారా ఆల్రెడీ దేవుడు అది మనకు అనుగ్రహించింది కాబట్టి మనం ఇవ్వడమే, పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇవ్వడమే. ఇంకా పర్మిషన్ కొరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఆల్రెడీ దేవుడు అది చేస్తామన్నమాట. దేవుడు ఆల్రెడీ చెప్పారు. సువార్త 28వ అధ్యాయము 20 నుండి 18, 19, 20 మనం చదువుతున్నప్పుడు రాయబడి ఉంది, మీరు అందరితో వెళ్ళి సువార్త చెప్పుడి. ఇంకా ఆ గైకొన్న వారిని మనం ఏం చేసుకోవాలి, వాక్యాలు నేర్పించాలి అని రాయబడింది. అప్పుడు వాక్యాలు చెప్పాలని దేవుడు ఆల్రెడీ చెప్పేశారనమాట. ఆల్రెడీ దేవుడు చెప్పేశామన్నమాట. ఎన్నో వాక్యాలు ఉంది దానికి ఆధారంగా.
కాబట్టి దేవుని మాటలు ప్రియులారా మనం ఆమె ఇద్దరులకు ఆ విత్తనాలు వేసే విషయంలో మనం సోమరిగా ఉండవద్దు, లేదా సోమరిగా ఉండవద్దు, తప్పుడు నిర్ణయాలతో ఉండవద్దు. ఎందుకంటే సమయం గడిచిపోతుంది అనమాట. మనం ఊచంటు కాదు, మీరు నేను ఊచంటు కాదు, సమయంగా దొరికితేనే ప్రియులారా మన సమయం వేస్ట్ చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ఇప్పుడు సమయం అది తప్పుడు నిర్ణయాలతో ఆ సమయం మనం వాడుకోలేదంటే మన వ్యక్తిత్వంలో కూడా మనకు నష్టం వస్తాయి అనమాట. భూమిలో మాత్రం కాదు, భూమిలో మనకు కొన్ని నష్టాలు జరుగుతాయి, బిడ్డలకు కొన్ని నష్టాలు జరుగుతాయి, ఇంకా వ్యక్తిత్వంలో ఇంకా నష్టం జరుగుతాయి. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ వలన మనం జ్ఞానం పొందుకోవాలి. సమయం సద్వినియోగం చేయాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. మన సొంత నిర్ణయాన్ని బట్టి, సొంత బుద్ధిని బట్టి, పరిస్థితులను బట్టి తప్పుడు నిర్ణయాలు ప్రియులారా దయచేసి మనం తీసుకోవద్దు. ఒకవేళ ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే ఆ వ్యక్తిని కాదు, దేవుడు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆది కాండంలో లేదంటే ఆదామును దేవుడు అప్పుడే ఆపేది. కాబట్టి దేవుడు ఏం చేయలేదు, ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. దేవుడికి చేయడానికి పవర్ ఉంది, కానీ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందుకొరకు మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుళ్ళు అంటే అందుకొరకు మనం ప్రార్థన చేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా విషయంలో తప్పుడు నిర్ణయాలు మీరు చేసి అలాగే మీరు ఫిక్స్ చేసిన వారు ఉంటే చేంజ్ చేయాలి. అది మీ వల్లనే సాధ్యం, లేదు ఇంకెవరి వలన సాధ్యం కాదు. నేను తప్పుడు నిర్ణయం చేసుకుని ఉంటే నా వల్ల నేనే మార్చుకోవాలి, నేనే మారాలి. కొందరు ఉన్నారు సంఘానికి రాదు అని తప్పుడు నిర్ణయం చేసిన వారు ఉన్నారు. వారిని మార్చుకోవడానికి మనం ఎన్నిసార్లు ఇప్పుడు ఇచ్చినా చెప్పినా కానీ వారు నిర్ణయంలో గట్టిగా ఉంటే ఏం చేయలేదు, దేవుడు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడికి చేయడానికి పవర్ ఉంది, కానీ ఎందుకంటే ఫ్రీ విల్ దేవుడు ఇచ్చిన కాబట్టి దానిలో దేవుడు ఏం చేయలేదు, హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుని ప్రేమ అనమాట. ఇక్కడ అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బలవంతం లేదనమాట. మన దేవుడు బలవంతంగా మనం అది చేయాలి ఇది చేయాలి అని దేవుడు ఇప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ఈ దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ లేదంటే ఫ్రీ విల్ మనం మిస్యూజ్ చేయొద్దు అనమాట. మిస్యూజ్ చేయవద్దు, దయచేసి మనం మిస్యూజ్ చేయవద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మంచి నిర్ణయం చేసుకొని ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనంలో స్పష్టంగా రాయబడింది, మీ హృదయంలో నిశ్చయించిన ప్రకారం మనం ఇవ్వాలి అనే విషయంలో రాయబడింది. కాబట్టి ఫస్ట్ ప్రియులారా స్పిరిచువల్ విషయం మనం ఇవ్వాలి అనమాట. అంటే ఆత్మీయమైన విషయం, కొన్ని ఓదార్పు చేయడం, బలపరచడం, అందు కూడా ఇవ్వడం అనమాట. ఒకరికొకరు ప్రార్థన చేయడం, ఆ సమయం మనం కేటాయిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్పిరిచువల్ విషయం ప్రాముఖ్యంగా ప్రియులారా మనం అది ఇచ్చేవారుగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు వాక్య ప్రదేశం అందుకొని దాచిపెట్టే వారుగా కాకుండా అది ఇద్దరులకు మనం నేర్పించే వారుగా ఉండాలి. మనకి ఎంత సత్యాలు తెలుసు దాన్ని బట్టి మనం ఇద్దరును నేర్పించే వారుగా ఉండాలి. నేర్పించడం అంటే మనం ఇవ్వడమే, వాక్య ప్రదేశం దేవుని నుండి పొందుకొని మనం ఇస్తున్నాం అనమాట. ఇవ్వడం అంటే మన ఇద్దరులో దీవిస్తున్నాం అనమాట, ఇద్దరు మనం దీవిస్తున్నాం. అలాగ ఉండాలని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు, ఎంత ఇవ్వాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధి మనకు అనుగ్రహించాము, ఎంత ఇవ్వాలని మనం చేతిలో ఉంది అనమాట. కొందరు ఎక్కువ ఇస్తున్నారు, కొందరు తక్కువ ఇస్తున్నారు, దాని తేడా మనకు కనిపిస్తుంది. కొందరు అది ఎక్కువ వాడుతుంది పరిశుద్ధాత్మలో ఆధారపడి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కానీ భూ సంబంధమైన దేవుళ్ళు కానీ ఇవ్వాలి అంటే కూడా దేవుని సహాయం మనకు అవసరం, పరిశుద్ధాత్మ సహాయం. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన పూర్వకంగా మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్న కొలది మన అధికంగా ఇచ్చేవారిగా మార్చబడింది. ఆత్మ మనిషి ఇన్నర్ మన పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్నప్పుడు మనసు కూడా దేవుడు వాక్యం ద్వారా నూతనపరుస్తాడు. అలాంటి ఉన్న వ్యక్తులు అధికంగా ఇచ్చే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే ప్రియులారా మనం ఇప్పుడు అనేకలు దీవించబడతాయి, మనం కూడా దీవించబడతాయి. నిత్యం అనేక దీవెన ప్రియులారా మనం అనుభవించుంటే దేవుడు మార్చాడు అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు అది కోరుతుంది. ఇంకా బైబిల్లో ప్రియులారా మనం చూసుకోవచ్చు, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చియర్ఫుల్లీ. కాబట్టి సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నానని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ సంతోషంతో లేదంటే ఉత్సాహంతో ఇచ్చేవారు దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. ఉత్సాహంతో ఇచ్చు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే అది మన తండ్రి అయిన దేవుడు మనం చూసినట్లయితే ఉత్సాహంతో లేదంటే సంతోషంతో ఏం చేస్తారు, తన ప్రియ కుమార్ని మన కొరకు ఇచ్చేస్తామన్నమాట. అందుకొరకు బైబిల్లో ప్రియులారా మనం చూసుకో, దేవుడు కూడా ఎవరైతే సంతోషంతో లేదా ఉత్సాహంతో ఇచ్చు వ్యక్తులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని ఒక గుణం అనమాట. దేవునికి స్తోత్రం.
ఇవ్వడం దేవునిలో ఉన్నదనమాట. ఐ మీన్ ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చేర్ఫుల్లీ, సంతోషంతో లేదంటే ఉత్సాహంతో. ఎందుకంటే తండ్రి దేవుడు తన ప్రియకుమార్ని ఇచ్చేస్తాం అనమాట. కాబట్టి దేవుని ఇవ్వడం అంటే ప్రియులారా మనకు కృప లేని వారు ఇవ్వలేదన్నమాట. దేవుని సహాయం లేని వ్యక్తులు ఇవ్వడం కష్టమే, అవిశ్వాసం వల్ల ఇవ్వలేదు. కాబట్టి ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చేర్ఫుల్లీ. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఈ కాలం మనం విత్తనం అంటే విత్తనాలు ప్రియులారా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధులు ఇద్దరులకు పంచిపెట్టాలి, ఇది మనలో దాచిపెట్టవద్దు. కాబట్టి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బలపరచము, ఇది అనేకులకు ఈ సువార్త ఈ ప్రేమ చెప్పినట్టు నన్ను బలపరచమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అనేకులకు మనం ఇస్తున్న కొలది అది ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి కొందరు తప్పుడు నిర్ణయాలు చేస్తారు. ఏంటంటే కొందరుకు మాత్రం ఇస్తారన్నమాట. అంటే కొందరు 5 మెంబర్స్ లేదంటే 10 మంది అక్కడే అయిపోతాయి. కానీ కొందరు మనం చూస్తుంటే 100 మందితో ఆ దేవుని ప్రేమ లేదంటే దేవుని మాటలు షేర్ చేస్తారనమాట. కాబట్టి వారు ప్రియులారు ఎక్కువ దేవుళ్ళు అనుభవించినట్టు కూడా ప్రియులారు మనం చూస్తున్నాము. ఇద్దరు కూడా దీవించబడడం మనం చూస్తున్నాం. కాబట్టి మనం నిర్ణయంలో అనమాట. ఇప్పుడు ఎంతమందికి ఇది ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వద్దు అని మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా నా హృదయం మార్చము. అనేకులకు ప్రియులారా మనం బ్రదైన కాలంలో అనేకులకు ఈ దేవుని ప్రేమ సువార్త హల్లెలూయా దేవుని యొక్క మాటలు ఆత్మసమ్మ దేవుళ్ళు అనేకులకు ఇచ్చినట్టు ప్రభువా నన్ను వాడుకోమని యేసునామములో ప్రత్యేక ప్రియులారా ప్రార్థన చేస్తాం. దాని కొరకు మనం గట్టిగా నిలబడదాం. దేవుడు మనను యేసునామములో బలంగా వాడునుగాక. ఇంకా ప్రియులారా మనం చూసినైతే ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చేర్ఫుల్లీ, ఉత్సాహంతో ఇచ్చేవారును దేవుడు ప్రేమిస్తున్నాం. ఎందుకంటే అది దేవుడు తండ్రి అయిన దేవుడు మనం చూసిన తన ప్రియ కుమార్ని ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మన దేవుని బిడ్డలుగా మనం కూడా ఉత్సాహం అంటే దేవునికి ఇష్టం అనమాట, దేవుని అంటే ఇచ్చే విషయంలో. కాబట్టి ప్రియులారా దానిలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని అని ఈ విషయమై చెప్పవచ్చు. చూడండి, ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. ఇది స్పిరిచువల్ అయినా సరే, ఫైనాన్షియల్ భౌతికమైన విషయం అనేది ఒక ప్రిన్సిపల్ అనమాట. ఏదైతే ఎంత మనం పెడతారో దానికి అందే వస్తాయి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఆత్మలు మనం చూడాలి అంటే, ఎక్కువ ఆత్మలు రక్షణలోకి రావాలంటే మనం ఏం చేసుకోవాలి? సువార్త ఎక్కువ విత్తనాలు పెట్టాలి. ఎక్కువ మనం విత్తనాలు వేసేవారు ఉండాలి దానిలో మనం. కాబట్టి మనం మనసు చేంజ్ అవ్వాలి. కాబట్టి ఈ విషయంలో చాలా మంది మనం చూస్తుంటే అనేకులకు విత్తనాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. వారు అనేకులు ఆత్మలను సంపాదించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుని కృపను బట్టి, అది కూడా దేవుని కృపను బట్టి. కాబట్టి మనం కూడా ప్రియులారా మన మనసు ప్రార్థన చేయాలి, దేవా నా మనస్సు మార్చము. కానీ చాలా వ్యక్తులు ఎలాగంటే ఒక 100 మంది కానీ కొంతమంది ఉంటే దానిలో సాటిస్ఫై అయిపోతుంది అనమాట. కాబట్టి దేవుడు మన మనస్సును మార్చిన. కాబట్టి నా ద్వారా మీ ద్వారా అనేకులు రక్షణ పొందినట్టు అనేకులకు ఆత్మ సంబంధీవులు మనం ప్రియులారా అది మనం ఇచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి మనల్ని అందరూ కూడా బలంగా దేవుడు ఈ కాలంలో వాడిన దేవునికి స్తోత్రం. అది ప్రభు చిత్తం అనమాట. కాబట్టి మన అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం ఫైనాన్షియల్ విషయం కూడా మనం చూసినట్లయితే ఇదే మెథడ్ అనమాట. ఫైనాన్షియల్ కూడా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఎంతగా మనం ఇస్తారో దానికి తగినట్టు ప్రియులారా మనమే నిర్ణయం చేసుకొని మనం ఇవ్వాలి. ఒకటి టైత్ ఇవ్వడం. ఆ విషయం ప్రియులారా మనం చూసినట్లయితే పాత దెబ్బదన్న ఆ మాటలు మనం ఎన్నో వింటున్నాం. కానీ నూతన దెబ్బదన్న ప్రియులారా మనం టైత్ ఇవ్వాలని కాదు, కానీ దానికంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హృదయంలో నిశ్చయించుకోయిన ప్రకారం ఇవ్వాలి అని రాయబడింది. గలాతీయులు 6వ అధ్యాయంలో రాయబడింది షేర్ ఇవ్వాలి అని రాయబడింది. కాబట్టి టైత్ మినిమం ఫాలో చేసుకోవడం మంచిది. కానీ దేవుని బిడ్డలు దానికంటే కూడా మనం ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు అవకాశం ఉంది. ఇప్పుడు దాని వలన మనకు ప్రియులారా మన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఎదగాలి అని దేవుడు కోరుతుంది. ఒకవేళ మీకు కూడా మనకు కోరి ఉండే అలాగే చేయవచ్చు. కాబట్టి అది మన నిర్ణయంలో ఉంది అనమాట, అది మన తీర్మానంలో ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు కొంచెం చాలు అంటే, ఒకవేళ అది మీ చేతిలో మన మనసులో ఉంది అనమాట. ఒకవేళ నాకు కొంచెం చాలు అంటే నేను కొద్దిగా విత్తనాలు వేసుకోవాలి అంతే.
ఇంకొకవేళ నాకు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అంటే నేను ఏం చేసుకోవాలి? ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కొంచెం ఇచ్చే విషయంలో లేదంటే విత్తనాలు పెట్టే విషయంలో ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఇంక్రీజ్ చేయాలి. ఎవరు ఇంక్రీజ్ చేయాలి? నేను చేయాలి. లేదు, నేను చేయాలి. అప్పుడు దేవుడు దానికి తగినట్టు దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇంకా కూడా అధికమైనట్టు పంట వస్తాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రిల్లరది నిజంగా జరుగుతుంది అనమాట. కాబట్టి మనం అభివృద్ధి ప్రియులారా మనం దానిలో ఎదగాలంటే మన చేతిలో ఉంది. ఇప్పుడు దేవుడికి ఇష్టం అది. కాబట్టి ఇంకా మన కోరిక ఏంటది? అది దేవుడు చూస్తున్నాం అనమాట. మన కోరిక ఏంటది? మన నిర్ణయం ఏంటది? దాన్ని బట్టి. కాబట్టి మనం ఒకవేళ మన దశమభాగం ఆక స్థాయిలో మాత్రం ఉండే మనం ప్రియులారా అధికమైన దేవుళ్ళు మనం పొందలేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొందరు 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చేవారు ఉన్నారు. ఆఖరి దేవుని చూడండి, అప్పుడు వారు ఎంత సమర్థి లేదంటే ఎంత పంట వారికి వస్తుంది. 90% నమ్మకంగా ఇచ్చేవారు మనం అర్థం చేసుకోవాలి. టైతు లేదంటే టైతు ఇచ్చిన వ్యక్తి లాగా 90% ఇచ్చిన వ్యక్తి ప్రియులారా మనం చూస్తున్నది ఎంత తేడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డైరెక్ట్ గా మనం ఒక్కసారి అంత స్థాయికి మనం వెళ్ళలేదేమో కానీ ఇప్పుడు మీ హృదయంలో అనమాట, మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీరు నాకు టైతే అది చాలు అంటే అలాగే మీకు ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. తప్పు కాదు, తప్పని దేవుడు చెప్పలేదు. కానీ ఇంకా మీకు పైకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్వరం విని అంటే ఈ గుండా అంటే చేంజ్ అవ్వాలన్నమాట. ఆలోచన తీర్మానాలు చేంజ్ చేసి అదే ఇంకా ప్రియులారా మనం విత్తేవారుగా ఉండే మన సామర్థ్యాన్ని బట్టి ఉండే అలాగే దానిలో నమ్మకం ఉండే తప్పకుండా ప్రియులారా దానికి ఆకు స్థాయిలో దేవుడు అంటే మనం దేవుళ్ళు కూడా ప్రియులారా అధికంగా అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది మన హృదయాన్ని ఆధారపడి ఉంది అనమాట. మన మనసులో ఆధారపడి ఉంది అనమాట, బయట ఉన్న విషయాలు కాదు. కాబట్టి ప్రియులారా మనం హృదయంలో ఆధారపడి ఉంది అనమాట. కాబట్టి ఈ విషయంలో కొందరు కాబట్టి ఇంకొకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకున్నారు మనం ఇచ్చినప్పుడు వారికే మేలు నాకే మేలు లేదని అనుకున్నారు. కాబట్టి అది మనం మారాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది విత్తనాలు వేసుకోవడం మాత్రం కాదు, దానికి కోత కూడా ఉంది అనమాట, పంట కూడా ఉంది అని బైబిల్ మనకు. కాబట్టి పంట గురించి మనం నేర్చుకోవాలి, దేవునికి అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా రిమెంబర్ దిస్, ఎ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్ విల్ గెట్ ఎ స్మాల్ క్రాప్. అది స్పిరిచువల్ గానీ భౌతిక విషయంలో కానీ సేమ్ నడుస్తుంది అనమాట. బట్ ద వన్ హూ ప్లాంట్స్ జనరస్లీ విల్ గెట్ ఏ జనరస్ క్రాప్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మీ తీర్మానం మీద ఉంది అనమాట. మీరు ఇంకా మార్చబడాలి, ఇంకా దీవెన మీద అదేంగా మీరు దీవించబడాలి అంటే అది అనుభవించాలంటే మీ చేతిలో ఉంది అనమాట. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన దీవులు తనదేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ప్రియులారా ఈ భూ సంబంధమైన దీవులు కూడా మనం అనుభవించుకోవడం తప్పు కాదు. కానీ ఒక విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. భూ సంబంధమైన దీవులు మనం దేవుడు అనుగ్రహించిన కొలది దేవుని కంటే భూ సంబంధమైన విషయాలు ఎక్కువ ప్రేమించవద్దు. డబ్బు గాని ఆస్తి గాని హోదాలు గాని ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించిన కొలది ఆశీర్వాద పూర్ణుడైన దేవుని మాత్రం చేసి మర్చిపోకుండా మనం చూడాలి అనమాట. హల్లెలూయా. ఎంత మనల్ని దీవించిన కొలది, ఎంత చేతిలో డబ్బు వచ్చిన కొలది, ఎంత దేవుడు మనల్ని వాడుతున్న కొలది, కానీ ప్రియులారా మన దేవుని మాత్రం దేవుని కంటే దేన్ని కూడా ప్రేమించవద్దు. అది మాత్రం ప్రియులారా తప్పు మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవునితో రిలేషన్షిప్ లో మాత్రం తగ్గిపోవద్దు. కాబట్టి దేవుడు మనను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి మన హృదయం ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మన హృదయం చాలా ప్రాముఖ్యం, మన మనస్సు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా నా మనసు నూతనపరచము, ఆత్మ మనిషి బలపరచము. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మలో బలపరచబడి వాక్యం ద్వారా మనసు నూతనపరచబడి వారి వాక్యానుసారంగా విత్తనాలు పెడుతున్నారు. కాబట్టి గొప్ప దీవెన మీద దీవెన అనుభవించినట్టు దేవుడు వారికి సహాయపడుతుంది. ఇప్పుడు మనకు కూడా సహాయపడతాయి. మన ఎంత బైబిల్లో రాయబడి ఎంత విత్తనాలు మనం వేసే దానికి తగినట్టు మాత్రమే కొత్త వస్తాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన విత్తనాలు వేసే విషయంలో అది స్పిరిచువల్ గాని భౌతిక విషయంలో గాని ప్రియులారా మనం దైవజ్ఞానం పరిశుద్ధాత్మలో ఆధారపడి నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మన నిర్ణయం మీద ఉంది అనమాట, మన చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మీరు ఈ విషయం మనం గమనించాలి. అప్పుడు పరిస్థితులు మారుతాయి. లేదు మీరు తప్పుడు నిర్ణయాలు చేసుకొని ఉంటే పరిస్థితులు మారలేదు. అలాగే కాబట్టి మంచి నిర్ణయాలు చేసుకొని ముందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని కూడా నడిపించినారు. కాబట్టి హోలీ స్పిరిట్ నడిపింపు మనకు అవసరం. ఇక్కడ
పరిశుద్ధాత్మ నడిపింపు ప్రియులారా మనకు అవసరం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 8వ వచనం. అమ్మ చదవండి 8వ వచనం. 2 కొరింథీయులు 9:8. మరియు అన్నిటిలో ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎస్, చూడండి, ఉత్సాహంగా ఇచ్చేవాడు అంటే ఉత్సాహం ఇచ్చేవాడు అంటే దేవుని స్వరమిని, దేవుని పరిశుద్ధాత్మ దేవునికి లోబడే వ్యక్తి అన్నమాట. దేవుని స్వరమిని పరిశుద్ధాత్మలో ఆధారపడి అలాగే ఉత్సాహంతో ఇస్తున్న వ్యక్తులను ప్రియులారా, వారి జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటిదంటే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేసినట్టు దేవుడు ఏం చేస్తాడు? కృప ఎక్కువ ఇస్తాడు అన్నమాట. అలాంటి వ్యక్తులకు దేవుడు కృప ఇస్తాడు. బట్ కొందరు కృప ఎక్కువ పొందుతున్నారు, కొందరు దేవుని కృప తక్కువ పొందుతున్నారు. అది కూడా మన హృదయం లేదంటే మన తీర్మానం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కొందరు కృప ఎక్కువ పొందుతున్నారు, కొందరు తక్కువ పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా రోమిలకు రాసిన పత్రిక 5:17 రాయబడింది. కృప గురించి రాయబడింది. నీతి దానమును కృపా బాహుళ్యం అంటే కృపా సమర్థి అనమాట. నీతి దానమును కృపా బాహుళ్యము పొందువారు అని రాయబడింది. చూడండి, ఇప్పుడు దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవునికి లోబడి ఉత్సాహంతో దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్న వారికి దేవుడు అధికమైన కృప ఇస్తాడు. వారి జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 5:17 ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే నీతి దానం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనను నీతిమంతులుగా మార్చాడు. నీతి దానం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలంతా క్షమించే రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా మార్చాడు. నీతి దానమును అంటే మన నీతిమంతులమని రేపు మనం ఇంకరిస్తావాలన్నమాట. నీతి దానమును పొందువారు పరిశుద్ధాత్మదేవుడు నీతి గురించి చూపిస్తాడు. నీతి దానం పొందువారు అది మాత్రం కాకుండా కృపా బాహుళ్యమును ఇప్పుడు కృపా బాహుళ్యం ఎవరు పొందుతారు? ఎవరైతే దేవునికి లోబడి నమ్మకంగా బ్రతుకుతున్న వారు కృపా బాహుళ్యం ఎక్కువ పొందుతారు. హల్లెలూయా. అందరూ పూర్తిగా దాంట్లో ఇంక్రీస్ అవ్వలేదన్నమాట. ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో పరిశుద్ధాత్మతో కలిసి వారు కృపా బాహుళ్యంలో ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు ఈ కృపా బాహుళ్యములో ఇంక్రీస్ అవుతున్న వారు ఏం చేస్తారు? ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా. రోమిలకు రాసిన పత్రిక 5:17 రాయబడింది. వారు పరిపాలన చేస్తారనమాట. వారి సమస్యల మీదే పరిపాలన చేస్తారు. చదవండి. మరణము ఒకని అపరాధములను వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. చూడండి, వారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు, పరిపాలన చేస్తారు. కాబట్టి పరిపాలనలో తేడా వస్తుంది అన్నమాట. సమస్యలు ఓవర్కమ్ చేసే విషయంలో తేడా వస్తుంది కదా. కొందరు ఓవర్కమ్ చేసుకుని అన్నిటినూ జయించుకొని పడుతున్నారు, కొందరు తక్కువ స్థాయి అంటే తేడాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కృపా బాహుళ్యమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ద్వారా, మనుషుల ద్వారానే కాదు, యేసుక్రీస్తు ద్వారా లేదా డబ్బు ద్వారానే కాదు, ఇంకా ఏది కాదు, యేసుక్రీస్తు ద్వారా పరిపాలన చేసే వ్యక్తులుగా దేవుడు వారిని అభిషేకించి బలపరిచి దేవుడు నిలబడతారనమాట. కాబట్టి దేవుడు సహాయం లేకుండా ప్రియులారా మనకు జయ జీవితం లేదనమాట. కాబట్టి దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి మనం దేవునికి లోబడాలి. మన మనసును తప్పుడు నిర్ణయం చేయవద్దు. దేవుడు ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మతో నేను నడిపించము, నేను అభిషేకించు, బలపరచము, మాట్లాడము. కాబట్టి దేవుడు మాట్లాడేప్పుడు దానికి లోబడడం నేర్చుకొని ప్రియులారా బ్రతకడం వలన మనకు ఆశీర్వాదాలు మనం అధికంగా మనం అనుభవిస్తుంది. ఇద్దరును అనేకులు మనం దీవించినట్టు పరిశుద్ధాత్మతోడు వాడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయం ప్రియులారా చాలా ప్రముఖమైన విషయమైన కృపలో. కాబట్టి ఉత్సాహంగా ఇచ్చువానికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 9:8 ప్రకారం బైబిల్ మనకు నేర్పిస్తుంది. వారికి దేవుడు సమస్తమైన కృప అని రాయబడింది. సమస్త విధమైన కృపను దేవుడు ఆ వ్యక్తికి ఎక్కువ ఇస్తాడనమాట. ఎంతో గొప్ప దేవున ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన హృదయం దేవుడు చూస్తానమాట. మన హృదయం చూసి దేవుడు కృప విస్తరింప చేస్తాడనమాట. మన నిర్ణయాలు చూసుకునే దేవుడు కృప విస్తరింప చేస్తాడు. అందుకొరకు ప్రియులారా జాగ్రత్త, మనం హృదయంలో దయచేసే తప్పుడు నిర్ణయాలు చేసుకోవద్దు. పరిస్థితిని బట్టి కొందరు తప్పుడు నిర్ణయాలు చేస్తారేమో, మన బుద్ధిని బట్టి లేదంటే ఇద్దరు ఒక హ్యూమన్ విస్తరాన్ని బట్టి నో. కాబట్టి హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి ప్రియులారా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 10వ వచనం 2 కొరింథీయులు 9:10 ప్రియులారా మనం చూసినట్లయితే విత్తువానికి విత్తనము. ఇప్పుడు మన స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి
మన విత్తనాలు ఇచ్చాం, దేవుడు అనుగ్రహించామన్నమాట. ఆత్మసమ దేవులు మన ఆత్మలో దేవుడు పెట్టామన్నమాట. అది మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం ఇద్దరికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి అనమాట. ఇంకా ప్రియులారా మన భూ సంబంధమైన ఫైనాన్షియల్ విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన కొలది ప్రియులారా మనం చూసిన ఆహారం కొరకుంది, అలాగే విత్తువానికి విత్తనమును తినటకు ఆహారం. ఇప్పుడు విత్తువానికి, కాబట్టి విత్తలేని వ్యక్తులకు విత్తనాన్ని ఇస్తామని కాదు, విత్తువానికి దేవుడు ఇంకా ఇస్తాడనమాట. విత్తలేని వారికి కాదు, ఆ వాక్యంలోనే రాయబడి విత్తువానికి విత్తనము దయస్తాడనమాట. అది మాత్రంగా ఆహారం అంటే, ఆహారం అంటే మన అవసరాల కొరకు అనమాట, మన బ్రతుకు కొరకు ఆహారం ఇస్తాడు. కానీ విత్తనాలు మాత్రం అల్లలు ఇంకా మనం విత్తనాలు వేసుకోవడానికి కొన్ని విత్తనాలు మాత్రం మనం తీసి తినవద్దు. అది చాలాసారి అది జరుగుతుంది. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు చేతిలో దేవుని అనుగ్రహిస్తున్నప్పుడు దానిలో ప్రియులారా అది ఒక టెస్ట్ కూడా అక్కడ ఉంది. కాబట్టి మనం అనుభవించాలి కొంత మట్టుకు ప్రార్థన చేసుకొని. కానీ కొన్ని విత్తనాలు ఫ్యూచర్ కొరకు, భవిష్యత్తు కొరకు వాడుకోవడానికి ఉంది అనమాట. ఆ విత్తనాలు తప్పకుండా తీసివేసి అది మనం నమ్మకంగా వేసుకోవడం ప్రియులారా నేర్చుకోవాలి. ఆ విత్తనాలు భవిష్యత్తు కొరకు వేయడానికి విన్నాం, ఆ విత్తనాలు వేసి మనం తినవద్దనమాట. కొందరు తిన్నారేమో, తర్వాత వారు సమస్యలు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దారిద్ర్యం అలాంటి సమస్యలు అనుభవిస్తారేమో. కాబట్టి ఇప్పుడు దయచేసి మనం ఈ విషయంలో నమ్మకం ఉండాలి. విత్తువానికి విత్తనము దేవుడు దయచేశాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేశాడు. కాబట్టి మనం నమ్మకంగా విత్తనాలు వేసుకోవడం నేర్చుకొని ఉండే, ఆత్మీయంగా కావచ్చు ప్రియులారా, ఫైనాన్షియల్ కావచ్చు ప్రియులారా, మనం నమ్మకంగా అది చేసిన వ్యక్తులుగా మనం ఉండే దానికి ఇంక్రీజ్ చూడవచ్చు అనమాట. లేదంటే ఇంక్రీజ్ రాదు. కాబట్టి ఎందుకు ఇంక్రీజ్ రావడం లేదు అంటే మన హృదయం అనమాట. దానికి హల్లెలూయా, మన హృదయం నమ్మకం లేదు. హల్లెలూయా. కొన్ని ఫ్యూచర్ కొరకు వేయడానికి కొన్ని విత్తనాలు కూడా తింటున్నారేమో, లేదంటే అది కూడా కట్టేసుకొని డైవర్ట్ చేస్తున్నారేమో, వేరే దారికి మనం తప్పిస్తున్నారు, వేరే దారికి కన్వర్ట్ చేస్తున్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి మన హృదయం దేవుడు చూస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది ఈ విషయంలో. కాబట్టి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గెలవారగనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందొచ్చును. అందరూ కాదు, ఎవరైతే నమ్మకంగా విషయంలో విత్తే విషయంలో నమ్మకంగా పరిశుద్ధాత్మ స్వరమిని నమ్మకంగా బ్రతున్న వారి జీవితంలో దేవుడు అధికమైన కృప ఇస్తాడు. అలా అందరూ కాదు ప్రియులు దయచేసి. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవాన్ని నమ్మకంగా ఈ కాలంలో బ్రతున్నట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం తెచ్చమని. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం నమ్మకంగా మనం ఇచ్చినప్పుడు మనం అనుకున్నాము వారిని మనం దీవిస్తున్నాం, నిజంగా మనం ఇద్దరు దీవిస్తున్నాం. అదే మాత్రం కాకుండా ప్రియులారా వారు అది పొందుకొని ఏం చేస్తారు, దేవుని స్తుతిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, వారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు అనమాట, వారు కూడా దీవిస్తారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇచ్చినప్పుడు వారిని మనం బ్లెస్ చేస్తున్నాము. అది మాత్రం కాకుండా తీసుకున్న వారు ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని మిమ్మల్ని కూడా దీవిస్తున్నారనమాట. అంటే అది రెండు చోట్ల జరుగుతుంది అనమాట. అలా నేను మీకు ఇచ్చినప్పుడు మీరు తీసుకొని దేవుని స్తుతిస్తారు, మీరు నన్ను దీవిస్తారు. అది మాత్రం కాకుండా నేను కూడా మిమ్మల్ని దీవిస్తాను. అంటే రెండు వైపు జరుగుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఒక నిబంధన మనకు చూసుకోవచ్చు, అంటే ప్రేమ నిబంధన. హల్లెలూయా. ఒక ప్రేమ మనం చూసుకోవచ్చు, అక్కడ ఒక ఐక్యత మనకు కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా. నాకుండే మీకుంది, మీకుండే నాకుంది అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూస్తున్న నిబంధన హృదయం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ఈ విషయంలో దేవుని స్వరం విని నిబంధన హృదయం అంటే మన ప్రత్యేకంగా ప్రియుల సంఘములో మనం చూసినట్లయితే, మన ఇంటిలో కానీ సంఘములో చూసినట్లయితే మనం మాత్రం ఒక్కరు ఎదగడం మాత్రం కాదు, అందరూ ఎదగాలని దేవుడు కోరుతుంది, అందరూ క్షేమంతో ఉండాలని దేవుడు కోరుతుంది. అది దేవుడు అది కోరుతుంది అనమాట, సమానత కోరుతుంది అనమాట. అందరూ మంచిగా ఉండాలి, ఒక్కరు మాత్రం కాదు, అందరూ మంచిగా ఉండాలని ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ప్రభువుతో మనం ఏకీభవించాలి, దేవుని చిత్తంతో మనం ఏకీభవించాలి. ఇప్పుడు సెల్ఫిష్ నుండి దేవుడు మనల్ని ప్రియులారా బయట పడినట్టు దేవుడు యేసు మన కృప అనుగ్రహించినాక. కాబట్టి హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తాం, సెల్ఫిష్ ను జయించినట్టు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక, నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపినాక. ఇంకా ప్రియులారా గెలాతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు నందు వారికి గెలాతులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం.
వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. Yes. Those who are taught the word of God should provide for their teachers, sharing all good things with them. ఇప్పుడు ఈ మీటింగ్ లో పాల్గొంటున్న చాలా మంది మనకు వాక్యాలు నేర్పిస్తున్నారు కాబట్టి వారికి మీరు ప్రేరణను బట్టి మీరు ఇవ్వచ్చు, తప్పు కాదు. శ్రోతలు మీరు కొన్నిసారి చెప్తారు కదా, పలాని వ్యక్తి మాట్లాడేప్పుడు నాకు అది మేలుగా జరిగింది, నాకు అది క్షేమమైంది, నాకు విడుదలైంది అలాంటి వారు మీకు దేవుడు ఇచ్చిన దేవునిలో కొంత పంపవచ్చు, తప్పు కాదు. కాబట్టి మీటింగ్ లో పాల్గొతున్న ఎవరైనా పర్లేదు, లేదంటే కొత్త వారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు అది మీకు నచ్చింది, సంథింగ్ మేలు పొందేమంటే వారికి మీరు దాని నుండి కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నామంటే వారికి కొంత ప్రియులరా దీవెనలు మీ ఇది మీరు అది షేర్ చేసుకోవచ్చు, తప్పు కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ మనకు నేర్పిస్తుంది, దోస్ హూ ఆర్ థాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ప్రొవైడ్ ఫర్ దేర్ టీచర్స్, షేరింగ్ ఆల్ గుడ్ థింగ్స్ విత్ దమ్ అని పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా రాయబడింది. ఎందుకంటే కొందరు దేవుని నుండి దేవునితో సహవాసం చేసుకొని దేవుజనులు కావచ్చు, దేవుజనులు కావచ్చు, లేదా దేవుని పిల్లలు కావచ్చు, ఎవరి దేవునితో సంబంధం కలిగి దేవుని నుండి పొందుకొని మనకి ఇచ్చినప్పుడు దానివల్ల మనం మేలు పొందుతున్నప్పుడు ప్రియుల మనం కూడా మన ఒక మేల్లో కొంత వారికి షేర్ చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. షేర్ అని రాయబడింది, దశమ భాగం అని కాదు. ఒకటే శ్రద్ధగా మనం గమనించాలి. అక్కడ ప్రియుల చాలాసారి మనం దశమ భాగంలో మనం ఆగుతున్నారేమో, కానీ అక్కడ షేర్ అని మాట రాయబడింది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అక్కడ మనం మనసు చేంజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అది ప్రియులారా అలాగే చేసుకోవడం వల్ల వారు ఏం జరుగుతాయి, వారు ఇంకా బలపరచబడుతుంది. ఇంకా దైవజనులు కానీ దేవుజనులు లేదంటే ఆ దేవుడు దేవుని పిల్లలు దేవునితో సమయం గడిపి ఇంకా దేవుని నుండి పొందుకొని ఇంకా మీకు తీసుకొని వస్తాయన్నమాట, మీరు బలపరచబడినట్టు. హల్లెలూయా. కాబట్టి మనకు నష్టం కాదు, మనకు మేలు జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పనులు కూడా ఆకుండా జరుగుతాయి అనమాట. కాబట్టి వారు దీవించబడుతుంది, మనం దీవించబడుతుంది. రెండు జరగాలని పిల్లల దేవుడు కోరుతుంది. కాబట్టి ఒకవైపు మాత్రం కాదు, రెండు వైపు జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే సోర్స్ దేవుడు అనమాట. దేవుడు దేవుని నుండి పొందుకొని మన ఇద్దరులకు ఇచ్చేవారు ఉండాలి. ఇప్పుడు ఇచ్చేవారును దేవుని నుండి పొందుకొని ఇచ్చేవారును మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. ఇప్పుడు వారికి ఇంకా ఉత్సాహం వస్తాయి. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా మనకు కూడా దేవునిలు మనం కూడా వాక్య ప్రదర్శన పొందుకొని దైవ జ్ఞానం పొందుకొని ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించబడినట్టు పరిశుద్ధాత్మదుడు మనకు కూడా ప్రియులార కృప చూపిస్తాడు. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులార మనం చూసినట్లయితే మోసపోకూడి అని రాయబడి 7వ అధ్యాయంలో రాయబడింది. మోసపోకూడి అంటే మిస్లీడ్ డు నాట్ బి మిస్లీడ్ అంటే మన పాప స్వభావాన్ని బట్టి తప్పు దారిలో వెళ్ళిపోవద్దు అనమాట, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది ప్రియులారా 7వ అధ్యాయంలో రాయబడింది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనిషి ఏ విత్తనాలు పెడతారో ఆ పంట వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా జాగ్రత్త ఉండాలి. మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచి విత్తనాలు పెట్టాలి. ప్రత్యేకంగా మనం ఆత్మీయంగా స్పిరిచువల్ గా, తర్వాత ఫైనాన్షియల్ విషయం కూడా ఉత్తమమైన విషయంలో కూడా ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి అనమాట. అది కూడా హోలీ స్పిరిట్ లో ఆధారపడి మనం నమ్మకంగా చేసుకోవాలని రాయబడింది. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం బిసిగిపోవద్దు. 9వ వచనంలో రాయబడింది, మనం బిసిగిపోవద్దు. 9వ వచనం చదువుతారమ్మా. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగుకై ఉండము, మనము అలయక మేలు చేసిన తగిన కాలం ముందు పంట కోతున్నాము. తగిన కాలంలో అంటే రైట్ టైం అని రాయబడింది ప్రియులారా. రైట్ టైం, ద రైట్ టైం వి విల్ రీప్ ఎ హార్వెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే దేవుళ్ళు తగిన సమయంలో అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఆపర్చునిటీ అవసరాలు వచ్చినప్పుడు ఈ బ్రదైన కాలమే మనకు అవసరాలు. ఈ మన క్రిస్తులను నిద్రించిన తర్వాత మనకు వీలు లేదు, అలాగే ఇప్పుడు ఇదే సమయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రదైన కాలంలో మనం నమ్మకంగా ప్రియులారా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. Therefore, whenever we have the opportunity, we should do good to everyone. బైబిల్ నేర్పిస్తుంది 10వ అధ్యాయంలో రాయబడింది, అందరి ఎడల అని రాయబడింది అంటే ఎవరివన్. కాబట్టి వీళ్ళు బ్రదైనప్పుడు నా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి అందరి ఎడల అందరికీ మీరు మేలు చేసుకోవచ్చు, ఒక్కరికైనా కాదు. దానికి అర్థమైనది ప్రియులారా యేసుక్రీస్తును కలిగిన అభిషేకించబడిన మీరు అందరికీ యేసుక్రీస్తు చెప్పారు, మీరు మీరు ఈ భూమికి వెలుగైన దేవుడు చెప్పారు. ప్రభు చెప్పారు, మీరు భూమికి ఉప్పని దేవుడు చెప్పారు. కాబట్టి అలాగా దేవుడు మనం ఉండాలని ప్రియుల దేవుడు కోరుతాయి. కాబట్టి మహిమా నిరసకరుస్తూ వెలుగైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసి మన దేవుడు వాడుతున్నారనమాట. దేని కొరకు అందరికి మేలుగా దేవుడు నిన్ను దేవుడు వాడుతున్నాం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించాలి. ఏకీభవించినప్పుడు
ఈ భూమిలో మనం దీవించబడుతుంది, మన ద్వారా అనేకులు దీవించబడుతుంది. నిత్యత్వంలో లెక్కలేని చెప్పలేని అంత గొప్ప దీవెనలు తప్పకుండా ప్రియులారా మనం నిత్యం అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 10 వచనంలో రాయబడింది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గ్రహమునకు అంటే దేవుని నమ్మిన వారికి మేలు చేసేవారుగా మనం ఉండాలి. అంటే దానికి అర్థం సంఘానికి మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారుగా ఉండవద్దు. అలాగే దేవుని బిడ్డలకు ఉదయంగా దోష మాటలు కానీ, తిట్టే మాటలు కానీ, గాయపరిచే మాటలు కానీ, అవమానపరిచే అలాంటివి ఉన్నది మనం చేయవద్దు. వారికి మేలు చేయాలని దేవుడు కోరుతుంది. అంటే సంఘానికి మేలు చేసే వారు ఉండాలి. అలాగే సంఘం అంటే ప్రియులారా అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డలు అనమాట. దానిలో డినామినేషన్ తేడా కూడా లేదనమాట. డినామినేషన్ అంతా కూడా మనమే తీసుకొని వచ్చామన్నమాట. అందుకని బైబిల్ మనకు నేర్పిస్తుంది క్రీస్తు వారం. డినామినేషన్ వలన కూడా ఉన్న భేదాలను కూడా మన దాన్ని కూడా తొలగించేట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించాక మన మనసులో ఉంది కదా ఎన్నో డినామినేషన్, ఇప్పుడు ఎన్నో పేర్లు పెడుతున్నాయి. దాని వలన కూడా చాలా తేడాలు వస్తున్నాయి. దాని వలన కూడా సాతాను అనేకత తీసుకొని వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం క్రీస్తు వారం అని గ్రహించుకొని ప్రియులారా మనం ముందుకొడాలి. హల్లెలూయా. డినామినేషన్ వలన కూడా భేదాలు సాతాను గాడు తీసుకొని వస్తుంది అనమాట. దాని వలన కూడా గొడవలు జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మనకు ఏమో డినామినేషన్ భేదాలు లేదు. అందువరకు మనం ఈ డినామినేషన్ ఆ మాటలు ఎక్కువ మనం చెప్పడం లేదు. అది జస్ట్ మనం కొందరుకు అంటే మన అధికారులకు చూపడానికి మాత్రమే, జస్ట్ ట్యాక్స్ కానీ అధికారులకు చూపడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజమైన దేవుని సంఘంలో డినామినేషన్ లేదనమాట. మనందరం క్రీస్తు వారు అంతే. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడే క్రీస్తు అంటే యేసుక్రీస్తును కలిగిన వారం యేసుక్రీస్తు అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన అందరి క్రీస్తు వారం అని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి ప్రియులారా మనం మేలు చేసే వారికి ఉండాలి. ఇప్పుడు విశేషంగా మీకు వాక్యం నేర్పిస్తున్న దేవజనులకు, బిషక్తులకు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్న వారికి, అది మాత్రం కాకుండా మీ తల్లిదండ్రులకు, మీ సహోదరులకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు. వారికి మేలు చేసే వారు ఉండాలి. కాబట్టి ఒకటి సత్యం ప్రియులారా, మనం విత్తనాలు పెట్టినప్పుడు దాని కోత ఉంది అనమాట. బైబిల్లో రాయబడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏ విత్తనాలు అయితే పెడతారో దానికి కోత ఉంది అనమాట. అది యూ విల్ ఆల్వేస్ హార్వెస్ట్ వాట్ యూ ప్లాంట్. 7వ వచనంలో రాయబడింది, యూ విల్ ఆల్వేస్ హార్వెస్ట్ వాట్ యూ ప్లాంట్. ఇప్పుడు ఏ విత్తనాలు అయితే మీరు పెడతారో దానికి కోత ఉంది అనమాట. స్పిరిచువల్ గా మన విత్తనాలు పరిశుద్ధాత్మ వలన వేసుకోవాలి. ఫైనాన్షియల్ కూడా దేవుడు మనకు దీవిస్తున్న కొలది మన విత్తనాలు ప్రియులారా మన యేసు వారిగా ఉండినట్టు దేవుడు మనం అభిషేకించినాక అలాంటి కృప మనసు దేవుడు నిర్ణయాలు మనకు అందరికీ అనుగ్రహించినాక అలాగే అనేకులను ప్రియులారా మనం దీవించే వారికి ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దేవుడు బలంగా ఈ కాలంలో అభిషేకించి వాడినాక ప్రియులారా ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ వాక్యం ధ్యానించుకోవడానికి ఉదయకాలం దేవా మాకు సహాయం చేస్తున్న దేవా వందనాలు. వినవారిని అందరిని బట్టి వందనాలు. ఇక వినబోతున్న వారిని బట్టి సుధిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని వాక్యం జీవం ఆత్మలాగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క తండ్రి వ్యక్తుల కొరకు ప్రార్థనిస్తాం. ఆత్మ బలపరచము, హృదయంలో శాంతి సమాధానం నెమ్మది దేవా దేశము వాక్యం దేవా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం దేవా. ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ స్వరమిని అనుదినం నమ్మకంగా తండ్రి విత్తనాలు వేసుకొని తండ్రి గొప్ప ఒక స్థాయికు ప్రతి ఒక్కరు వచ్చినట్టు అనేకలు దీవించినట్టు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దేవా మీ కృపను బట్టి మీ చిత్తానుసరంగా బలంగా ఈ కాలంలో వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీరు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ, మంచి ఈ సమయాన్ని బట్టి మేమందరం శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా ఈ కాలంలో దేవా నమ్మకం కలిగి ప్రతి బారిగా అలాంటి కృప తండ్రి మాకందరికీ అదేంగా దేవా సహాయం దేవో కృపదయమని ప్రార్థనిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. అనేకులు తండ్రి దేవా స్తోత్రం దేవా మీ సువార్త ద్వారా ప్రభా దీవించబడినాక మేము ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు ద్వారా అనేకులు దీవించబడినట్టు మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసరిగా బలంగా తండ్రి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఎగవలసిన ప్రతి ఒక్కరిను యేసయ్య నూతన మీ అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఒక అభిషేకంతో మీ ప్రేమతో మీ జీవంతో మహిమతో దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకులకు తండ్రి దేవనగరంగా యేసులో ప్రతి ఒక్కరు ఉండినట్టు ఎలాది లక్షలాది ప్రజలు కూడా తండ్రి దేవనగరం ఉండినట్టు బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ యేసునామములో దీవిస్తున్నాము, యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ రోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును.
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.